హలో అండి అందరికీ. ఇవాళ రెసిపీ వచ్చేసి పప్పు దాల్చండి. ముందుగా ఒక గిన్నె తీసుకొని ఆవాలు, జీలకర్ర, ఎండినమిర్చి, ఉల్లిపాయ, కరివేపాకు వేసుకొని ఫస్ట్ పోపు పెట్టేసుకోవాలండి. మళ్ళా బగారాకు కూడా వేసుకోవాలి. మళ్ళా సొరకాయ ఇంకా మునక్కాయ కట్ చేసి వేసేసుకోవాలి. కొద్దిగా ఉడికించుకోవాలి ఆయిల్‌లో. మళ్ళీ 2 టమాటాలు కూడా కట్ చేసి వేసుకొని మళ్ళీ సాల్ట్, పసుపు వేసి టమాటాలు కూడా మగ్గేదాకా ఉంచుకోవాలండి. టమాటాలు మగ్గాక కారం పొడి వేసుకోవాలి. ఒక 2 స్పూన్స్ దాకా, పావు కిలో పప్పండి. మళ్ళీ చింతపులుసు కూడా పోసేసుకొని మరిగించుకోవాలండి బాగా. మరిగాక మనం ఉడకపెట్టుకున్న పప్పండి. 1 గ్లాస్ కందిపప్పుకి పావు గ్లాసు శనగపప్పు వేసుకొని ఉడికించి పెట్టుకున్నామండి. అది వేసేసుకోవాలి చింతపులుసు మసిలేటప్పుడు. మళ్ళీ లాస్ట్‌కి దింపే ముందు కొత్తిమీర, 2 పచ్చిమిర్చి, మళ్ళా జీలకర్ర, మెంతులు, ధనియాల పొడి ఒక 2 స్పూన్స్ దాకా వేసుకొని ఒక 5 మినిట్స్ మరిగిచ్చు